శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కర్కాటక రాశి వారికి ఈ 2026 సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ దాకా ఎలా ఉంది అంటే చాలా యోగవంతమైనటువంటి ఫలితాలు, సత్ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తున్నాను. మనము ఉగాది పండుగకు ఎలాగో చెప్పుకుంటాం, కానీ జనవరి అనంగానే ప్రతి వాళ్లకు ఒక ఉత్సుకత అనేటువంటిది ఉంటుంది. ఈ జనవరి ఫిబ్రవరి కూడా మనకు ఎలా ఉండబోతుందో, కొత్త సంవత్సరము కదా, సంవత్సరం అడుగు పెట్టంగానే ఆంగ్ల సంవత్సరం అయినా కూడా మనకు ఎలా ఉంటుందో అనేటువంటి ఆందోళన ప్రతి వాళ్లకు ఉంటుంది. కాబట్టే ఈ కర్కాటక రాశి వారికి చాలా యోగవంతముగా ఉన్నది. ఎన్నడూ లేని విధముగా మీరు ఉవ్వెత్తున ఎగసిపడేటువంటి కెరటములాగా లేచి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అందరిలోనూ అద్భుతమైనటువంటి గుర్తింపు అనేటువంటిది మీకు దొరికి తీరుతుంది. ప్రతి వాళ్ళు మిమ్మల్నే తలుచుకునేటువంటి విధముగా మీ యొక్క పోకడ ఉండబోతూ ఉన్నది. అంతేకాకుండా మీకు పట్టుదల అనేటువంటిది ఎక్కువ అవుతుంది. ఎలాగైనా సాధించి తీరాలి నేను అనేటువంటి నిర్ణయముతో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ కీలకమైనటువంటి నిర్ణయాలలో మంచి యోగం అనేటువంటిది మీకు కనపడి తీరుతుంది గాక. మీరు అనుకునేదంతా కూడా సాయంకాలము పూట గనక మీరు భావిస్తున్నారు అంటే, అనుకుంటున్నారు అంటే తప్పకుండా మీకు సత్ఫలితాలు గోచరిస్తాయి. చేద్దామా వద్దా, ముందుకు వెళదామా వద్దా అనేటువంటి ఆత్మన్యూన్యతా భావం అనేటువంటిది పనికిరాదు. దృఢ సంకల్పముతో, సంకల్ప బలముతో ఎప్పుడైతే మీరు ముందుకు వెళతారో మీకు చాలా అంటే చాలా యోగవంతముగా ఉన్నది. శుభకార్యాల విషయంలో ముందుండి చేస్తారు. శుభకార్యాలు మీ చేతుల నుండే చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు, బాగా కలిసి వస్తుంది. అలాగే కొత్త వాళ్ళ యొక్క పరిచయము మీకు 4 అడుగులు ముందుకు వేయడానికి దోహదపడుతుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రుణాలు అనేటువంటివి ఈ సంవత్సరం మీరు తప్పకుండా తీర్చుకోగలిగినటువంటి విధముగా ఉంటుంది గాక. మీ జీవిత భాగస్వామి నుండి కానీ లేదా మీ ఇంకొకరి నుండి కానీ, ఆడవాళ్ళ నుండి కొంత ధనం అనేటువంటిది మీరు మీ చేతికి రావడం జరుగుతుంది గాక. ఇంట్లో వాళ్ళు, బయటి వాళ్ళు, సమానికులు, ఆత్మీయులు, బంధువులు అందరి యొక్క శ్రేయోభిలాషిగా మీరు ఉండిపోతారు. తప్పకుండా మీరు మంచి విధానము వైపు మీ అడుగులు ఉండబోతూ ఉన్నాయి. ఈ సంవత్సరము వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. వ్యాపారాల్లో మంచి లాభాలు గడిస్తారు గాక. బంగారు షాపుల్లో పనిచేసేటువంటి వాళ్ళకైనా, బంగారు షాపుల యజమానులకైనా, లేదా వస్త్ర దుకాణాలు, కిరాణా షాపులు, ఇంకా ఇత్యాది షాపులు ఎవరు పెట్టుకున్నా, ఎవరు ఎటువంటి బిజినెస్ చేసేటువంటి వాళ్ళకైనా చాలా యోగదాయకముగా ఉన్నది. కోర్టు సంబంధమైనటువంటి విషయాలు ఏవైనా ఉంటే ఇబ్బందులు, అవి ఒక కొలిక్కి వచ్చి మీకు మేలు జరిగే విధముగా ఉన్నది. ఎన్నాళ్ల నుంచో కాని పని ఈ సంవత్సరము మీరు చేసుకోబోతున్నారు. మీతో మాట్లాడని వాళ్ళు కూడా, శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు అనుసరించేటువంటి విధానంలో ముందుండేటువంటి ప్రయత్నం చేసి వాళ్లే మీకు మేలు చేసే పరిస్థితులు గోచరిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చును. ఉద్యోగాలు ఆల్రెడీ చేస్తూ ఉండేటువంటి వాళ్లకు యథావిధిగా ఉంటుంది. పై అధికారులతో ప్రశంసలు అనేటువంటివి పొందుతారు. మీరు ఆశించిన ఫలితాలు తప్పకుండా మీకు చేరువలో ఉన్నాయిగాక. ఇంట్లో ఏదైనా చిన్న మానసికమైనటువంటి సంఘటన అనేటువంటిది జరగవచ్చును. అయితే వాటిని మరి ఎంతవరకు తీసుకోవాలో మనస్సుకు అంతవరకు తీసుకొని ముందడుగు వేసేటువంటి ప్రయత్నాలు చేస్తారుగాక. రైతులకు, ఈ రాశి వాళ్లకు అనుకూలవంతముగా ఉన్నది.
దేశ సరిహద్దులలో ఉండేటువంటి జవాన్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. సైంటిస్టులు ఉంటారు, చాలా చోట సైంటిస్టులు అనేటువంటి వాళ్ళు ఏదో దేశానికి కావాల్సినటువంటివి కనుక్కోవడానికి చేసేటువంటి వాళ్లకు చాలా మంచి పేరు వస్తుంది ఈ సంవత్సరము. అలాగే ఈ రాశి వాళ్ళు విమానాల వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకైనా లేదా హెలికాప్టర్లు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకైనా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కలిగినప్పటికీ వాటికి అధిగమించడానికి చూస్తారు గాక మేలు జరిగే విధముగా చేసుకోగలుగుతారు. కేంద్రములో ఉండేటువంటి వాళ్లతో పెద్దలతో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు. అయినా మిమ్మల్నే నమ్ముకొని మీ వెంటే ఉండేటువంటి వాళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చిన్న సూచన ప్రాయముగా తెలియజేస్తున్నాను. ఇంకా సినిమా వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు, సీరియల్స్లో చేసేటువంటి వాళ్లకు కానీ, కళాకారులకు కవులకు కానీ, సాహితీవేత్తలకు కానీ చాలా అనుకూలవంతముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు. విద్యార్థులు చాలా శ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనుకునేటువంటి వాళ్లకు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకోండి. ఎందుకంటే ఎవరు ఏ లగ్నములో పుట్టారో అది ప్రామాణికమవుతుంది. మరి మీ లగ్నం ఏమిటి అనేది ముఖ్యముగా చూసుకొని ఆ లగ్నము నుండి ఉండేటువంటి గ్రహస్థితులు మీకు అనుకూలముగా ఉన్నాయా లేదా అనేటువంటిది తేల్చుకొని ముందుకు వెళితే నేను చెప్పినటువంటి ఫలితాలన్నీ మీరు పొందుదురుగాక అని తెలియజేస్తూ జయోస్తు.